నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ని తక్షణమే రాజీనామా చేయించాలి అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రమంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? నిన్నటి వరకు మావిగన్ పైన రాజకీయం చేసినటువంటి వాళ్ళు సడన్ గా మళ్ళీ బిఆర్ నాయుడు గారి పైన ఫోకస్ పెట్టడం ఏంటి? అంటే డైవర్షన్ రాజకీయాల్లో భాగమేనా? అసలు ఎలా అర్థం చేసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్రమంతా కూడా వైసీపీ వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. మరి వెంటనే బిఆర్ నాయుడు గారు రాసలీలలు బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయన్ని ఆ పదవి నుంచి, టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిపోయారంటూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూనే మరో పక్క ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఏంటి నిన్నటి వరకు అమరావతి పైన మావిగన్ అంటూ కొత్త పదం తీసుకొచ్చి దానిపైన రాజకీయం చేసినటువంటి వాళ్ళు ఈ రోజు సడన్ గా బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, ఒక పక్క పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధ రక్షణ కల్పించే బిల్లు మీద లోక్సభ రాజ్యసభలో చర్చ జరుగుతూ ఉన్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అక్కడ ఉన్న మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వైసీపీ వాళ్ళ లోక్సభ రాజ్యసభ పక్షాలు తప్పించి మిగిలిన అక్కడ చర్చలో పాల్గొన్న పార్టీలు, అలాగే ఆ బిల్లు ఆమోదం సందర్భంగా తమ అభ్యంతరం కానీ తమ ప్రతికూలత కానీ వ్యక్తం చేసిన ఒక్క పార్టీ లేదు. అంటే ఇవాళ ఏమైంది? మొత్తం పార్లమెంటు ఎక్సెప్ట్ వైసీపీ, లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. లోక్సభలో ప్రూవ్ అయింది, రాజ్యసభలో కూడా ప్రూవ్ కాబోతూ ఉంది. ఇటువంటి క్రమంలో లోక్సభలో వాళ్ళ లోక్సభ పక్ష నాయకుడు ప్రసంగించే సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి, మరి ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం ద్వారా ఏర్పాటు జరిగిన రాష్ట్రం, ఆ అసెంబ్లీ తీర్మానంలో ఆ తీర్మానం ప్రతిపాదించినప్పుడు తాను కూడా ఏకగ్రీవంగా ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించున్నాడు. అక్కడ వేలాది ఎకరాలు భూ సమీకరణ ద్వారా ప్రభుత్వం భూమి సమీకరించింది. ఎప్పుడో మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిపోయింది, అది నోటిఫై కూడా అయింది. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2015 అక్టోబర్ 22 విజయదశమి రోజున శంకుస్థాపన జరిగింది. అక్కడ భవనాల నిర్మాణం ఒక స్థాయికి రీచ్ అయి ఉంది. అక్కడే ట్రాన్సిట్ అసెంబ్లీ, అక్కడే ట్రాన్సిట్ సెక్రటేరియట్ నిర్మాణాలు జరిగాయి. ట్రాన్సిట్ హైకోర్టు కూడా ఫంక్షనింగ్ జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రాంతంలో తాను పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని వివాదాస్పదం చేయాలని ప్రయత్నం చేశాడు. దాన్ని అక్కడ నుంచి ఆ రాజధాని స్థాయిని తగ్గించి వేరే ప్రాంతాల్లో కూడా రాజధానుల పేరిట అక్కడ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రయత్నం చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యాయస్థానాల పరంగా, చట్టపరంగా, ఎందుకంటే ఇవాళ లెజిస్లేషన్ చేసే అధికారం తనకుంది. ఆ రోజున మెజార్టీ ప్రజలు ఇచ్చారు. నీకు ఆ అధికారం, అవకాశం చేతిలో ఉన్నా కూడా నీ ద్వారా రద్దు చేయబడ్డ సిఆర్డిఏ చట్టాన్నే మళ్ళీ తిరిగి నువ్వు పునరుద్ధరించావు. ఎందుకంటే చట్టంలో నీకు అటువంటి ప్రతిబంధకాలు ఎదురైనాయి, చట్టపరంగా, న్యాయపరంగా. మరి నువ్వు ప్రతిపాదించిన 3 రాజధానుల బిల్లు నీకు నువ్వే ఉపసంహరించుకున్నావు. నేను ఈ ప్రతిపాదన ఉపసంహరించుకుంటున్నా అని చెప్పని నువ్వే హైకోర్టుకి తెలియజేశావు. మరి గౌరవ హైకోర్టు కూడా 2022 మార్చి 3వ తారీఖు రోజున అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధాని అని చెప్పిన ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చేసింది. అంటే నీకు 151 స్థానాలతోటి అసెంబ్లీలో అధికారం, రాష్ట్రంలో అధికారం, 22 మంది లోక్సభ సభ్యులతోటి లోక్సభలో సంఖ్యాబలం, 11 మంది రాజ్యసభ సభ్యులతోటి రాజ్యసభలో సంఖ్యాబలం ఉన్న రోజే నువ్వు సిఆర్డిఏ చట్టాన్ని రద్దు కూడా చేయలేకపోయావు. అంటే అమరావతి శాశ్వత రాజధానిగా ఆ రోజే నీ పాలనా హయాంలో నిర్ధారణ అయింది. కాబట్టే నువ్వు పదే ఇదిగో విశాఖపట్నం వెళ్తున్నా, అదిగో విశాఖపట్నం వెళ్తున్నా అని చెప్పని ప్రకటనలకు పరిమితం అయ్యావు తప్ప చివరి క్షణం వరకు నువ్వు అధికారాన్ని నుంచి ప్రజలు నిన్ను దూరం చేసే చివరి క్షణం వరకు అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగింది. అయినా సరే దీనికి ఇంకా వాల్యూ ఎడిషన్గా మరి పార్లమెంటు ద్వారా కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తున్న సందర్భంలో నువ్వేం చేయగలుగుతావు? నువ్వు కాదు, నీ స్థానంలో ఇంకొక పాలకుడు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. చట్టపరంగా ఒకనాడు సాధ్యం కానిది రేపెలా సాధ్యం? అయినా సరే ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పని ఒక ప్రతిపాదన తీసుకొచ్చి, సహజంగా మనకందరికీ తెలుసు ఇవాళ మనం ఒక కాలనీలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ కాలనీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 అంటే బంజారా హిల్స్ అని మాట్లాడుకున్నప్పుడు రోడ్ నెంబర్ 1 నుంచి రోడ్ నెంబర్ 14, 15 వరకు ఉన్న అన్ని రోడ్ల గురించి ప్రస్తావన వస్తుంది.
అన్ని రోడ్ల విస్తీర్ణం ఆ కాలనీ మొత్తం బంజారా హిల్స్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు. అలా కాకుండా బంజారా హిల్స్ అంటే పంజాగుట్ట నుంచి ఎంత దూరం వెళ్తే అంత దూరం హైవే పక్కన, హైవేకి అటువైపు ఒక ఇల్లు, ఇటువైపు ఒక ఇల్లు కట్టుకుంటూ వెళ్తే బంజారా హిల్స్కి ఎన్ని కిలోమీటర్లు కావాలి? ఆ తర్వాత ఇంకో కాలనీ బిగిన్ అవుతుంది, దానికి ఎన్ని కిలోమీటర్లు కావాలి? అంటే ఏ పల్లెటూరు అయినా ఒక రహదారికి అనుసంధానంగా గ్రామం విస్తరించి ఉంటుంది. మండలం ఇంకొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది, నగర పంచాయతీ ఇంకొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది, మున్సిపాలిటీ ఇంకొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఇంకొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. ఈ మాత్రపు పాలనాపరమైన అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ గురించి కూడా అవగాహన లేకుండా మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఉన్న 110 కిలోమీటర్లు హైవే పక్కన బారుకి దాని నగరం అంటారా? దేశానికి ఆదర్శంగా నిలుస్తుందంట. చాలా తక్కువ కాస్ట్ తోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆహా ఇది కదా ప్రస్తావన, ఇది కదా ప్రత్యామ్నాయ ప్రతిపాదన అని చెప్పని రాష్ట్రం మొత్తం ఈయన మేధావతనం చూసి చర్చించుకుంటున్నారంట. మేధావులు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఈ విధమైన ఒక కామెడీ పీస్ లాంటి ప్రస్తావన రావడంతో జగన్మోహన్ రెడ్డి గడిచిన 2-3 రోజులుగా ఎంతగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడో చూస్తున్నాం మనం. వాళ్ళ శ్రేణులు కూడా ఇదేం దిక్కుమాలిన ప్రపోజలు, ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఇవాళ రాష్ట్రం మొత్తం అమరావతికి పార్లమెంటు ద్వారా జరుగుతున్న ఈ చట్టబద్ధ రక్షణ పట్ల ఇంత సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్న టైంలో మనకి ఆ సంతోషంలో పాల్గొనే నైతికత లేకపోయినా కనీసం ఇవాళ ఈ విధంగా ఒక ట్రోలింగ్ స్టఫ్గా మారిపోవటం ఏంటి అని చెప్పని వాళ్ళ శ్రేణులు కూడా సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. అతను ట్రోల్ అవుతున్న పోస్టులకి ప్రాపర్గా కౌంటర్ కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఏదో ఒకళ్ళిద్దరు ఆ పార్టీ ప్రతినిధులుగా మీడియా చర్చల్లో పాల్గొనే వాళ్ళు గత్యంతరం లేని స్థితిలో వాళ్ళ పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అతను సమర్థించే ప్రయత్నం చేసినా కూడా ఒక ప్రజలలో అతని మానసిక స్థితి వాళ్ళ చర్చనీయాంశంగా మారుతూ ఉంది. అంటే ఇటువంటి అవగాహన రాయిచ్చున్న వ్యక్తిని మనం పాలకుడిగా ఎన్నుకున్నామా, ఇటువంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెట్టామా, ఇతన మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దగలిగే నాయకుడని మనం నమ్మింది అని చెప్పని ప్రజలు అతని అసలు సిసల పరిజ్ఞానం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. సో దీంతో ఎలా అయినా దీని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వాలి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ అవ్వాలి అని అంటే బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోట్లాది మంది భక్తులకి ఇవాళ ఒక ఆరాధ్య దైవమైన శ్రీవారికి సంబంధించిన ధార్మిక క్షేత్రం, ఆ ధార్మిక క్షేత్ర ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారిని ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఆయన క్యారెక్టరు ఆయనకేదో కళంకం అంటింది కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే చాలామంది బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన్ని ఎలా ఉంటారో చూశారు. టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు అని చెప్పని తెలుసు తప్ప ఆయన ఎలా ఉంటారు, ఆయన వ్యవహార శైలి ఏంటి, ఆయన ప్రవర్తన ఏంటి అనేది చాలామందికి తెలియదు. కొన్ని సంవత్సరాలుగా టీవీ5లో మీడియా చర్చలో మేము పాల్గొంటూ ఉంటాం. వ్యక్తిగతంగా బిఆర్ నాయుడు గారితో మాకు ఆ పరిచయము సాన్నిధ్యం కూడా ఏర్పడింది. నాకున్న అవగాహన మేరకు ఆయనకి ఒక మందు తాగే అలవాటు కానీ ఒక నాన్ వెజ్ తినే అలవాటు కూడా లేదు. ఇది నేను ఆయన ఆబ్సెన్స్లో చెప్పడం కాదు, ఆయనతోటి దశాబ్దాల తరబడి అనుబంధం ఉన్న వాళ్ళందరితో కూడా చెప్పించగలుగుతా. ఇవాళ ఏదో ఆయన టీటీడీ చైర్మన్గా ఒక ధార్మిక క్షేత్ర ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్నారు కాబట్టి అని చెప్పని ఆ విధమైన నియమావళి మెయింటైన్ చేయటంలా. స్వతహాగానే ఆయన నాన్ ఆల్కహాలిక్, నాన్ వెజ్ని కూడా ముట్టుకోరు. మరి అటువంటి నేపథ్యం ఉన్న నాయుడు గారిని ఇంతటి ప్రతిష్టాత్మక కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంపిక చేసే ముందు ఈ క్యారెక్టర్ గురించి వీటి గురించి పరిగణలోకి తీసుకోకుండా నియామకం చేసింది ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి. బోమన కరుణాకర్ రెడ్డి లాంటి ఒక నాస్తికుడిని తీసుకెళ్లి ధర్మకర్తల మండలి చైర్మన్గా బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి అప్పచెప్పాడు. అలాగే కల్తీ నెయ్యి లాంటి పదార్థం శ్రీవారి ప్రసాదంలో వినియోగిస్తున్నారు అని చెప్పని 2022 ఆగస్టు 5వ తారీఖు నాడే వాళ్ళ చిన్నాయన, ఆగస్టు 3వ తారీఖు నాడే వాళ్ళ చిన్నాయన ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి తీసుకురాబడినా కూడా ఆయన కూడా దాన్ని దిద్దుబాటు చర్యలకి కనీసం ప్రయత్నం చేయకపోవటం మనం కళ్ళ ముందు చూసాం. కాబట్టి వాళ్ళ అటువంటి వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి ఇలా హయాంలో ఏం జరిగింది అనేది ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ సిట్టు
స్పష్టమైన రిపోర్టు ద్వారా నిర్ధారణ చేసింది. ఇవాళ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ద్వారా ఎవరెవరు బాధ్యులు అనేది కూడా నిర్ధారణ జరుగుతూ ఉంది. వాళ్ళ క్రెడిబిలిటీ ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవాళ హిందూ వ్యతిరేకులుగా, హిందూ ధర్మాన్ని చులకన చేసే వ్యక్తులుగా, అపవిత్రం చేసిన వ్యక్తులుగా వాళ్ళ చర్చనీయాంశంగా మారుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇష్యూని వీలైనంత వరకు సెన్సిటైజ్ చేస్తే, సెన్సిటివ్ ఇష్యూగా ఇవాళ ప్రజలు చర్చనీయాంశం చేస్తే ఈ మావి గన్లు, ఈ పేలన గన్లు, ఈ తుప్పుపట్టిన గన్లు, వీటి గురించిన చర్చ డైవర్ట్ అవుతుంది. ఇప్పటికే ఒక కామెడీ పీస్గా మారిపోయిన జగన్మోహన్ రెడ్డి గురించిన చర్చ తాత్కాలికంగానైనా సరే ఈ ఇష్యూ ద్వారా డైవర్ట్ చేయగలుగుతాం. ఇవాళ బిఆర్ నాయుడు గారి గురించి వాళ్ళ ఒక ఆలయాల్లో పూజలు, ఆయన్ని తొలగించాలని చెప్పిన పూజలు చేస్తున్నారనగానే మరి దీని గురించి మాట్లాడాం కదా మనం. అంటే వాళ్ళు తీసుకున్న ఎజెండాలో వాళ్ళు కొంతవరకు సక్సెస్ అయినట్టుగా భావించాలి మనం. కాబట్టి 100% పాళ్ళు ఇవాళ వైసీపీ ద్వారా చేస్తున్న ఈ దృష్టి మళ్లింపు వ్యవహారాల పట్ల రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన ఉంది. తిరుమలతో వాళ్ళు ఎలా వ్యవహరించారు, రాజధానితో వాళ్ళు ఎలా వ్యవహరించారు, వాళ్ళ నాయకుడు ఎంతటి అవగాహనతో ఆయన ఇష్యూస్ పట్ల స్పందిస్తూ ఉన్నాడు, రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల అభివృద్ధి పట్ల, రాష్ట్ర యువత భవిష్యత్తు పట్ల ఆయన ఎంతటి చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నాడు, రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడే దిశగా ఆయన అడుగులేస్తున్నాడా, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి అనేది రాష్ట్ర ప్రజానీకానికి ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఎన్ని పిల్లు మగ్గులు, ఎన్ని కుప్పిగంతులు వేసినా బిఆర్ నాయుడు గారి వ్యక్తిత్వాన్ని వాళ్ళ ప్రజలు ఏదో చర్చనీయాంశం చేయగలుగుతున్నాము అని చెప్పని వీళ్ళు అనుకున్న ఒక ధర్మకర్తల మండలి చైర్మన్గా ఎంత నిజాయితీగా, చిత్తశుద్ధిగా ఆయన వ్యవహరిస్తున్నాడు అనేది అక్కడ తిరుమలలో ఆ శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి గడిచిన కొన్ని సంవత్సరాల కాలంగా ఆయన ధర్మకర్తల మండలి చైర్మన్గా ఆయన వ్యవహార శైలి ఒక స్పష్టతనిచ్చింది. ఇప్పటికే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.